తిరుమలకి వెళ్ళేటట్టుగా ఉంటే ఇవి మాత్రం మర్చిపోవద్దండి. చాలా చాలా ఇంపార్టెంట్. రాయి మీద రాయి పెట్టి సొంతిల్లు కట్టుకోవాలనేసి మొక్కుంటారనమాట. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. నమ్మకంతో పెట్టండి. అది నేను పెట్టాను. ఇది మా చెల్లి పెట్టింది. ఇన్వెస్ట్‌మెంట్ బాండాలన్నీ పెద్దరాళ్ళు తీసుకున్నాము. మంకీస్ అయితే చాలా బాగున్నాయి కదా! ఇక్కడే టికెట్ కౌంటర్. స్టెప్స్ ఎక్కేటప్పుడు పసుపు, కుంకుమ మొక్కుకొని ఎక్కుతారనమాట. బట్ వీళ్ళు ప్రతిరోజు క్లీన్ చేసేస్తారు వాటర్‌తో. ఫైనల్లీ మేము తిరుమలకొచ్చేసాం పైకి. దేవుడి దర్శనానికి వెళ్ళే ముందర మేము స్వామి హయగ్రీవ స్వామి టెంపుల్ మాత్రం వెళ్ళండి. హయగ్రీవ స్వామి హెల్త్ కి వెల్త్ కి చాలా మంచిది. వరాహస్వామి ఒళ్ళో లక్ష్మీదేవి కూర్చొని దర్శనమిస్తారండి. చాలా బాగుంటుంది. చెన్నైలో కూడా ఒక టెంపుల్ ఉంటుంది. అది చాలా పెద్ద. స్వామిని దర్శించుకున్నాక భోజనం చేయకపోతే బాగోదు కదా. వేల మంది లక్షల మంది ఎంత మంది వచ్చినా భోజనానికి మాత్రం కొరవ ఉండదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ, కర్రీ, అన్నము, సాంబారు, రసము, పెరుగు వేస్తారు. నేనైతే ఈ తీపొంగల్ కోసం వస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు. భోజనం తినేసి కిందికి వచ్చేసాము. బస్ లో ఎలక్ట్రికల్ బస్ 20 రూపీస్ ప్లస్ అన్నమాట. మాకు తెలియక నార్మల్ బస్ టికెట్ తీసుకునేసి కిందికి